వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నా వల్లనే యుద్ధం ఆగిపోయింది, వాణిజ్య బెదిరింపులతో దారికొచ్చింది పాకిస్తాన్ అండ్ ఇండియా అనేది చెప్పి ట్రంప్ అన్నాడు. దాంట్లో వాస్తవం లేదని భారత సైనికులు అంటున్నారు, భారత పాలకులు అంటున్నారు. బట్ వాస్తవం అదే. వాణిజ్యం కోసము వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా ఇవాళ ప్రపంచం వేదికల మీద 2001లో నేను ఒక విద్యార్థిగా ఐక్యరాజ్య సమితి నిర్వహించిన వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నాను. అందులో వర్ణ వీక్షతో పాటు కుల వీక్షతను కూడా చేర్చండి అని చెప్పి మొత్తం భారతదేశంలో దాదాపుగా మేము 20కి పైగా ప్రతినిధులం అంతా పాల్గొన్నప్పటికీ పెద్ద ప్రముఖులను, ప్రొఫెసర్లు, మేధావులు, తర్వాత మిగతా విద్యావేత్తలు, యాక్టివిస్టులు అంతా పాల్గొన్నప్పటికీ దాంట్లో కుల వివక్షత చేర్చడము, అది NGOs కాకుండా ప్రభుత్వం దాన్ని ఆమోదించడము, ఈ భారత ప్రభుత్వం ఇది అంతర్జాతీయ ప్రభుత్వాలు ఆమోదించడం జరగలేదు. కారణం ఏంటంటే ఈ వాణిజ్య ఒప్పందం, భారత్తో అమెరికాకున్న వాణిజ్య ఒప్పందం కారణంగా, భారత్తో మిగతా దేశాలకున్న వాణిజ్య ఒప్పందాల కారణంగా వర్ణ వివక్షతో పాటు కుల వివక్షతను కూడా చేర్చాలని చెప్పేసి జరిగిన మొత్తం ప్రపంచ వర్ణ వివక్షత వ్యతిరేక సదస్సు దర్బన్లో 2001 జరిగితే దాంట్లో NGOలు ఆమోదించాయి కానీ ప్రభుత్వాలు మాత్రం ఆమోదించలేదు. కారణం ఏంటంటే ప్రభుత్వాలతో ఒక ప్రభుత్వంతో మరొక ప్రభుత్వానికి, అది ఇండియా, ఇతర దేశాలు, అదర్ కంట్రీస్తో ఉన్న వాణిజ్య ఒప్పందాల కారణంగా ముఖ్యంగా అమెరికాతో ఉన్న వాణిజ్య ఒప్పందంలో భాగంగానే ఆ రోజు వర్ణ వివక్షతో పాటు కుల వివక్షతను కూడా చేర్చండి అని చెప్పి మా పోరాటము సఫలం కాలేదు. అది కేవలం పాక్షికంగా మాత్రమే, అది NGOలు మాత్రమే ఆమోదించాయి, బట్ ప్రభుత్వాలు ఆమోదించలేదు. NGOలు మాత్రమే ఆమోదించినాయి. NGOలు అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. బట్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆమోదిస్తేనే అది తీర్మానం అవుతుంది, ఆ తీర్మానము అమలు చేయడానికి వీలవుతుంది. కాబట్టి ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ మిగతా దేశాలతో ఉన్నది కాబట్టి భారత్ కుల వివక్షత మా దేశంలో లేదు అని చెప్పింది. అంబేద్కర్ దళితుడు, ఈ రాజ్యాంగాన్ని రాసింది ఒక దళితుడే, ఆ దళితుడే ఇవాళ రాజ్యాంగ నిర్మాత. కాబట్టి మా దగ్గర అంటరానితనం ఎక్కడుంది, మా దగ్గర కుల వివక్షత ఎక్కడుంది అని చెప్పి ఆ రోజు బూటకపు మాటలు చెప్పి ఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా అన్ని దేశాలను ఒప్పించి ఇవాళ కుల వివక్షతను అంతర్జాతీయంగా ఇవాళ ఒక మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశాన్ని చేర్చడంలో మన ప్రభుత్వం అడ్డం పడ్డది. మన ప్రభుత్వం అడ్డం పడ్డ కారణంగానే ఆ రోజు అది చర్చకు రాలేదు. ఈ రోజు కూడా ఇవాళ అమెరికానే తిరిగి మళ్ళీ పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఇదే వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇవాళ ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చింది. మనం నష్టపోతాం బాగా ఆర్థికంగా. మేము ఇప్పటికే అమెరికా యుద్ధాలు చేసి నష్టపోయింది, బాగా చేయించి నష్టపోయింది. కాబట్టి మీరు చేసుకోకండి, కాబట్టి మీరు ఈ యుద్ధం ఆపేయండి అని చెప్పేసి వాళ్ళు ఒప్పందాల కారణంగా యుద్ధం ఆగిపోయింది. అది పాకిస్తాన్తో ఒప్పందం కావచ్చు, అది భారత్తో ఒప్పందం కావచ్చు. వాస్తవం అదే, ఆ వాణిజ్య ఒప్పందంలో భాగంగానే పోయింది. అంతేగాని ఏదో ఆ ట్రంప్ మాటలో వాస్తవం లేదు. ట్రంప్దే వాస్తవము. ఇలా ఇప్పటికీ అమెరికా మొత్తం ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ అమెరికా ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చేస్తున్నది. మేము ఆ రోజు నుండి 2001లో ఇవాళ 2025 కూడా ఇప్పటికీ అమెరికాదే ఆధిపత్యము, అమెరికాదే పూర్తిగా ఇది ప్రపంచ పటంలో అమెరికా ఒక అగ్రవర్ణ, అంటే అది ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ఇవాళ మాది అంతర్జాతీయ సంస్థలను ప్రభావితం చేస్తున్నది, ఐక్యరాజ్య సమితిని ప్రభావితం చేస్తున్నది, ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నది, భారత్ను కూడా ప్రభావితం చేస్తుంది. అది కేవలము తన వాణిజ్య ఒప్పందాల కారణంగా. ఈ వాణిజ్య బెదిరింపులు అనేటివి ఖచ్చితంగా ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల్లో, అది యుద్ధమే కావచ్చు, అది అంతర్జాతీయ సదస్సులే కావచ్చు,
అంతర్జాతీయ ఒప్పందాలే కావచ్చు, అంతర్జాతీయ చట్టాలే కావచ్చు, ఏవి అయినా సరే ఇవాళ ఈ వాణిజ్య ఒప్పందాల భాగంగా అది యుద్ధాలను ఆపచ్చు, ఉగ్రవాద చర్యలను ఆపచ్చు, ఏ రకమైన న్యాయాన్ని కూడా అన్యాయాన్ని కూడా ఇవాళ ఆపచ్చు. మరి ఇంత బలమైన శక్తివంతులైన క్రైస్తవ అధ్యక్షుడు ప్రపంచానికి ఉండి ఒక ప్రవీణ్ పగడాల్ అనే ఒక దళితుడు ఇవాళ హత్యకు గురైతే ఎందుకు స్పందించడం లేదు అమెరికా? మరి కేఏ పాల్ నేను మొత్తం అన్ని మొత్తం ఇన్వాల్వ్ చేస్తున్న ట్రంప్ని దిస్తున్న ట్రంప్ కేఏ పాల్ గారు, మీరు ఆ వాణిజ్య ఒప్పందాల భాగంగా ఇలా అమెరికా ఇండియా చెప్పినట్టు ఏంటది, మీరు చెప్పినట్టు వినాలి. మీరు కేవలం మధ్య దళారిగా మాత్రమే వ్యవహరిస్తున్నారు, అంతేగాని మీరు యు ఆర్ నాట్ ఎ ఫైటర్. నువ్వు ఫైటర్ అయితే ఒక దేశ అధినేత కావాలి. నువ్వు ఫైటర్ అయితే ఈ దేశంలో ప్రధానమంత్రి కాగలిగే దమ్ము ఆయనకు ఉందా? లేదు. ఆయన మాట వినే పరిస్థితి అమెరికా అధ్యక్షుడు ఉండదు. ఏదో శాంతి దూత పేరు మీద ఇవాళ అటు ఇటు కొంచెం దళారితనం చేయడానికి పనికొస్తారు తప్ప ఇట్లాంటి వాళ్ళు మొత్తంగా యుద్ధాలను ఆపేసి శక్తి ఆ వ్యక్తుల దగ్గర ఉంటుందని నేను అనుకోను. ఇవాళ పాలకులే నిజమైన శక్తివంతులు. కాబట్టి అటు ట్రంప్ అయినా ఇటు మోడీ అయినా వాళ్ళు నిజమైన శక్తివంతులు. కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్న వాణిజ్య ఒప్పందాల కారణంగానే ఇలా యుద్ధం ఆగిపోయింది, అది వాస్తవం. వాణిజ్య ఒప్పందాల కారణంగానే ఏ అంశమైనా కూడా ఇలా ఐక్యరాజ్య సమితిలో వీగిపోతుంది. వాణిజ్య ఒప్పందాల కారణంగానే భారత్తో వాణిజ్య ఒప్పందాలు ఉన్న కారణంగానే భారత్ అనుకుంటే దేనిని ఆమోదించగలదు, వద్దనుకుంటే దేన్ని ఆమోదించగలదు. సో కాబట్టి ఇలా యుద్ధం ఆగిపోవడానికి కారణం వాణిజ్య ఒప్పందాలే, అమెరికా ఒత్తిడి కారణమే. అది వాస్తవం. ఈ వాస్తవాన్ని అటు పాకిస్తాన్ కానీ ఇటు ఇండియా కానీ బుకాయించవచ్చు కాక, బట్ వాస్తవం అది. D6 కూడా అదే భావిస్తున్నది, అదే వాస్తవం అని భావిస్తున్నది. మీరు కూడా అది వాస్తవమా కాదా అనే విషయంలో మీ కామెంట్ను తెలియజేయండి. కామెంట్ రూపంలో మీరు కామెంట్ తెలియజేయండి, మన ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.